ఈరోజు నేను ఒక ఈజీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 1/4 కప్ మైదా అండ్ అందులోనే ఒక 4 eggs క్రాక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో టిప్ ఏంటో చెప్పిన, మనం ఎంత ఎక్కువసేపు మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది కేక్. ఈ స్టేజ్లోనే మనం షుగర్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకున్నామంటే మనకి అది షుగర్ పలుకులుగా లేకుండా మొత్తం కరిగిపోతుంది అనమాట. సో అది కరగడానికి ఎలాగో టైం తీసుకుంటుంది కాబట్టి అదే టైంలో మనం ఈ కంటెంట్ని మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి కేక్ ఇంకా ప్లఫీగా తయారవుతుంది. అనొచ్చు పౌడర్డ్ షుగర్ యూజ్ చేయొచ్చు కదా అని, బట్ పౌడర్డ్ షుగర్ డైరెక్ట్గా యూజ్ చేస్తే మనం దాన్ని ఎక్కువసేపు మిక్స్ చేయం కదా, సో ఆబ్వియస్లీ కేక్ ఫ్లఫీగా రాదు. అందుకే నార్మల్ షుగర్ తీసుకొని మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఐదర్ మెల్టెడ్ బటర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ మన అవైలబిలిటీ అండ్ మన సోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ కంటెంట్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ ప్రజెంట్ సపరేట్గా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఉండేంత వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎసెన్స్. ఇది మన అవైలబిలిటీ బట్టి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. అలానే బేకింగ్ పౌడర్, ఇవి కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. బేకింగ్ సోడా మనం ఇంట్లో వాడతాం కదా, ఆ బేకింగ్ సోడా. ఇవన్నీ కొంచెం ఒక పించ్ వేస్తాము. అలానే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాము. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా, మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కేక్. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కంటెంట్ మొత్తం. వన్స్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా పైకి అంటే అది ఎక్కడ దానికి స్టిక్ అవ్వకుండా మన బ్లెండర్కి మొత్తం కింద పడాలన్నమాట. అప్పుడే మనకి బాగా తయారైనట్టు మన కంటెంట్ మొత్తం. అండ్ ఇప్పుడు 2 టైప్స్లో చేసుకోవచ్చు కేక్. ఐదర్ స్టీమ్ ఆర్ డైరెక్ట్ బేక్ చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు డైరెక్ట్ బేక్ చేస్తున్నా. ఎలా అంటే ఒక బౌల్ తీసుకుని ఆయిల్ మొత్తం గ్రీస్ చేయాలి బౌల్కి. నెక్స్ట్ మనం మిక్స్చర్ అంతా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎక్కడ మధ్యలో బబుల్స్ లేకుండా ఉంటాయి. దీన్ని ఒక 20 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉంచామంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. కేక్ బేక్ అయిందో లేదో చూడాలంటే జస్ట్ ఒక ఫోక్ కానీ చాక్ కానీ కింద వరకు డిప్ చేయండి, అంటే గుచ్చండి. మనకి గుచ్చి బయటకు తీసిన దానికి ఏమీ స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే కేక్ మొత్తం బేక్ అయిపోయినట్టే. చూసారా, మన కేక్ అయిపోయింది, ఎంత ప్లఫీగా ఉందో. కిడ్స్కి ఎవరికైనా ఫాస్ట్గా స్నాక్స్ కావాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అవుతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అంతే, మన కేక్ రెడీ. బాయ్.